అందరికి నమస్కారం. నిన్నటి రోజున హైదరాబాద్లో జరిగిన మహాన్యూస్ కార్యాలయంపై బీఆర్ఎస్ దాడి చేయడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తున్నాం. నిజాన్ని నిగ్గుదేల్చే విధంగా మహాన్యూస్ ఛానల్ వారు ప్రచారం చేస్తుంటే దాన్ని ఆపే ప్రయత్నంలో బీఆర్ఎస్ మెయిన్ నాయకుల ప్రోగ్బలంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు గూండాల లెక్క మారి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి సోఫాను అయితేనేమి, ఫర్నిచర్ అయితేమి అన్ని దాంట్లపై దాడి చేయడం జరిగింది. కంప్యూటర్లు పగలగొట్టడం జరిగింది, వాహనాల అద్దాలు పగలగొట్టడం జరిగింది. మనం నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అనే అనుమానం ఈరోజు తలెత్తింది. ఒక పత్రికా విలేకరు ఎక్కడ ఏం జరిగినా నిసిగ్గుగా భయం లేకుండా దాన్ని ప్రచారం చేయడం తప్ప, ప్రజలకు తెలియజేయాలనుకోవడం తప్ప అని అడుగుతున్నాం. బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మహాన్యూస్ ఛానల్ వారికి కేసీఆర్ గారు అయితేమి, అదేవిధంగా కేటీఆర్ గారు అయితేమి, హరీష్ రావు గారు అయితేమి, మీ ముగ్గురి ప్రోగ్బలంతోనే ఇది జరిగిందని మేము అనుకుంటున్నాం. మీరు కాబట్టి మహాన్యూస్ ఛానల్ అక్కడ ఉన్నటువంటి ప్రతి సిబ్బందికి కూడా పేరు పేరున క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలను కలిసి ఈ మహాన్యూస్ పై జరిగిన దాడిని వివరించి అవసరమైతే రేవంత్ రెడ్డి గారికి మా పిసిసి అధ్యక్షురాల ద్వారా ఒక లేఖ రాసి అక్కడ చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తామని హెచ్చరిస్తున్నాం.